చూసాము సీఎం ఇంటి పక్కనే జరిగింది. దానికి కారణాలు ఎవరు? అక్కడ సీతానగరం దగ్గర జరిగినప్పుడు బ్లేడ్ బ్యాచ్, అక్కడ ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ కాదా? అలా రాష్ట్రంలో చూస్తే గుంటూరులో నడి బొడ్డున ఒక అమ్మాయిని నరికి చంపారు. ఇక్కడ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో అలాగే పులివెందులలో కూడా మహిళ పైన అత్యాచారం జరిగింది. ఎంతో మంది ఎస్సీ మహిళల పైన, దళిత గిరిజనుల పైన, అసలు అంతెందుకు మహిళల పైన ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. 15 ఏళ్ల అమ్మాయి పైన 10 మంది అత్యంత దారుణంగా, పాశవికంగా, సామూహికంగా అత్యాచారాలు చేశారు. మీరు వారి పైన ఏ చట్టాన్ని కింద మీరు కేసు పెట్టారు? పోలీసు వ్యవస్థనే మేము చాలా బాగా పోలీసింగ్ చేస్తున్నాం అంటున్నారు కదా, రాత్రిపూట ఎక్కడైనా పెట్రోలింగ్ కనిపిస్తోందండి మీకు? ఇది వరకు ఎన్డీఏ పాలనలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ ఉండేది. పోలీసులు తిరుగుతూ ఉంటేనే కదా నేరస్తులకి కాస్త భయం అనిపించేది. కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ పోలీసులు కనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీకి చాలా మంది పోలీసులు కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఇక వారు ప్రజల రక్షణకి ఏమొస్తారు? వారి పబ్బం గడిచిపోతుంది అన్న దృష్టిలో వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారు. పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది కదా అని కొత్త చట్టాన్ని, దిశ అనే చట్టాన్ని చేస్తున్నామని 100 కోట్లతో ప్రచారం చేసుకుంటూ ఈ రాష్ట్ర మహిళల్ని, ప్రజల్ని మభ్యపెట్టడం తప్పితే కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక మీరు ఆ దిశ అనే చట్టాన్ని ఎందుకు చట్ట రూపంలోకి తీసుకొని రాలేకపోతున్నారు? సోకాల్డ్ చట్టం కాని చట్టాన్ని అంటే ఏంటి? దీని ద్వారా అర్థం కావట్లేదా ఈ రకంగా కూడా మీరు మహిళల్ని, ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పని? ఎంతమందికి ఉరిశిక్షలు వేశారయ్యా మీరు? 21 రోజుల్లో జగనన్న గన్ను కంటే ముందు పరిగెత్తుకొని వస్తాడన్నారు కదా, ఎంతమంది మీద మీరు గన్ను పెట్టారు? దీనికి ఏమైనా సమాధానం చెప్పగలరా? అంతెందుకు ఈ రాష్ట్రంలో జీతం పెంచమని చెప్పని అడిగినటువంటి ఆశా వర్కర్లని, అంగన్వాడీ మహిళల్ని ఇదే విజయవాడ నడిబొడ్డున అత్యంత కిరాతకంగా, దౌర్జన్యంగా పోలీసులు లాక్కొని పోయారు. అమరావతి మహిళా రైతుల పైన ఇదే దౌర్జన్యం చేశారు. సొంత పార్టీ మహిళా కార్యకర్తల పైన, నాయకుల పైన కూడా దుష్ప్రచారం చేయించడమే కాకుండా మానసిక దాడులకు దిగుతూ ఉన్నారు. స్థానిక సంస్థల్లో మా బీజేపీ కార్యకర్త, మహిళా కార్యకర్త పైన కత్తితో దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు. మరి వాటిలపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు? అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంది అని చెప్పి నిజంగా ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం లేదా వైసీపీ నాయకులు మాట్లాడగలుగుతున్నారు? 2022లో మహిళా హోంమంత్రి తానేటి వనిత గారు ఒక అత్యాచారం ఘటనలో చాలా నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత బాధాకరమైన స్టేట్మెంట్ అంటే, అలా జరుగుతున్నాయంట. మందు దాగి మద్యమత్తులో అత్యాచారం చేస్తే పేదరికం వల్ల జరిగిందని చెప్పని పిచ్చి పిచ్చి కూతలన్నీ కూసి ఒక సాటి మహిళకి జరిగిన అన్యాయానికి బాధ్యత వహించాల్సింది పోయి మళ్ళీ ఆ మహిళను అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకే చెల్లింది. ఇక వైసీపీ ఎమ్మెల్యేలను చూడండి, ఎంపీలను చూడండి, చాలా మంది లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి. కొన్ని పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, మళ్ళీ వాళ్ళు మంత్రులు కూడా చేశారు. అన్ని అసభ్యకరమైన వీడియోలు బయటకు వస్తుంటాయి వాళ్ళ గురించి. మహిళలను లైంగికంగా వేధించడం గురించి మనం డైరెక్ట్గానే చూస్తున్నాము, కంప్లైంట్లు వస్తున్నాయి. అసెంబ్లీలో కానీ, మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే విపరీతమైనటువంటి బూతులతో, ఇళ్లలో ఉండేటటువంటి భార్యలతో సహా బూతు మాటలతోటి మానసికంగా ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కొమ్ము కాస్తుంది పోలీసులు కాదా? నిజంగానే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉంటే, చట్టం అందరికీ సమానమని అనుకుంటే, తప్పు చేసిన వాడు వైసీపీ